అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చందమామ కథల పుస్తకంలోని అద్భుత వస్తువులు అనే కథ గురించి చెప్పుకుందాము. ఈ కథ రచించింది మాచిరాజు కామేశ్వరరావు గారు. రామాపురం అనే గ్రామంలో సూర్యం అనే యువకుడు ఉండేవాడు. అతడికి 20 ఏళ్ల వయసు వచ్చినా ఎలాంటి పని నేర్చుకోక తిని తిరుగుతూ ఉండేవాడు. అతడికి తండ్రి, అనారోగ్యంతో బాధపడే తల్లి, పెళ్ళీడు వచ్చిన చెల్లెలు ఉండేవారు. ఇలా ఉండగా సూర్యం తండ్రి ఏదో వ్యాధికి గురై మరణించాడు. తండ్రి మిగిల్చిపోయిన కొద్దిపాటి డబ్బుతో 2 మాసాలు గడిచాయి. రోజూ అన్నం వడ్డిస్తూ అతడి తల్లి, ఎక్కడైనా చెల్లెలికి సంబంధం చూడు బాబు, నేను ఇక ఆట్టే కాలం బతికేలా లేను అంటూ కళ్ళనీళ్లు పెట్టుకునేది. ఈ బరువు బాధ్యతలు మోయడం అసాధ్యం అనిపించి అతడు ఒకనాటి రాత్రి జీవితం మీద విరక్తితో ఇల్లు వదిలి అడవిలోకి వెళ్ళిపోయాడు. సూర్యం అడవిలో తల వంచుకొని నడుస్తూ ఉండగా, ఎవరా వెళ్ళేది, ఇటురా, చూడబోతే తీరని కష్టాల్లో ఉన్నట్టు కనబడుతున్నావు అన్న మాటలు వినిపించాయి. ఆ మాట్లాడింది దాపులో ఉన్న గుట్ట మీద కూర్చున్న ఒక ఆడ పిశాచం. సూర్యం భయపడకుండా గుట్ట మీదకి పోయి తన పరిస్థితి అంతా దానికి చెప్పుకున్నాడు. అది విన్న పిశాచం కొంచెం సేపు వెక్కి వెక్కి ఏడ్చి, ఇన్ని కష్టాల మధ్య నువ్వింకా బతికి ఉండడం ఎంత ఆశ్చర్యం అన్నది. అవును, ఏం చేయమంటావో చెప్పు అని అడిగాడు సూర్యం. నీ అదృష్టం కొద్దీ ఇక్కడికి దగ్గరలో ఉన్న వల్లకాట్లో ఒక పాడుపడిన బావి ఉన్నది. వేగిరం పోయి అందులో దూకుదువుగాని పద అంటూ పిశాచం సూర్యాన్ని బయలుదేరదీసింది. సూర్యానికి పిశాచం సలహా సబబుగానే తోచింది. అతడు పిశాచంతో ఆ పాడుబడిన బావి దగ్గరకు వెళ్ళి అందులో దూకబోయాడు. ఎవరు వాళ్ళు, ఇంత అర్ధరాత్రి వేళ ఇక్కడేం పని అంటూ ఒక ముసలి పిశాచం పైకి వచ్చింది. సూర్యం దానికి తన కథ అంతా చెప్పుకున్నాడు. పాపం, తలమునకలయ్యే కష్టాల్లో ఉన్నవాడు. వింటుంటే నా గుండె తరుక్కుపోతుంది. నా వంతు సహాయం చేయడానికి ఇక్కడికి తీసుకువచ్చాను అన్నది ఆడపిశాచి గర్వంగా. అఘోరించావు గాని ఇక వచ్చిన దారినే వెళ్ళు అని ముసలి పిశాచం ఆడపిశాచాన్ని చీవాట్లు పెట్టి పంపేసింది. పాపం, దాన్నేమీ అనకు, నా సమస్యకు చక్కని పరిష్కారం చూపిన ఘనత దానిదే అన్నాడు సూర్యం. ముసలి పిశాచం తల ఊపి, సరే, నిన్నొక చోటుకు తీసుకుపోతాను, అక్కడ జరిగేదంతా చూడు, ఆ తర్వాత నువ్వే గంగలో దూకుతావో అదంతా నీ ఇష్టం అని సూర్యాన్ని వల్లకాటిలో మరొక ప్రాంతానికి తీసుకుపోయింది. అక్కడ ఒక శిథిలమైపోయిన సమాధి ముందు కొన్ని పిశాచాలు కూర్చొని ఉన్నవి. ముసలి పిశాచం సూర్యాన్ని ఒక ముళ్ళపొద వెనక దాక్కోమని చెప్పి తాను పోయి గుంపు కట్టిన పిశాచాల పక్కన కూర్చున్నది. కొంతసేపటికి పెద్ద అట్టహాసంగా ఆ పిశాచాల నాయకుడు వచ్చి శిథిలమైపోయిన సమాధి మీద కూర్చున్నాడు. పిశాచాలన్నీ సంతోషంగా చప్పట్లు చరిచాయి. పిశాచాల నాయకుడు ఒకసారి గొంతు సవరించుకొని, సహచరోత్తములారా, జాగేలా, ఈ 4 రోజుల్లో మీరు సేకరించిన అద్భుత వస్తువులు ప్రదర్శించండి. ఒక సంగతి జ్ఞాపకం ఉంచుకోండి, సంవత్సరాంతంలో అత్యుత్తమ అద్భుత వస్తువు సేకరించిన వారికి గొప్ప బహుమానం ఇవ్వబడుతుంది అన్నాడు. ఆ వెంటనే ఒక పిశాచి ఖాళీ బుట్టనొకదాన్ని సమాధి మీద బోర్లించి, కాయలు, కూరగాయలు అంటూ బుట్ట మీద బెత్తంతో 3 సార్లు చరిచింది. తరువాత బుట్టను ఎత్తగానే దాని కింద రకరకాల కూరగాయలు పోగిపడి ఉన్నవి. భేష్ అంటూ మిగతా పిశాచాలన్నీ చప్పట్లు చరిచాయి. అది చూసిన సూర్యానికి ఆ బుట్ట తన దగ్గర ఉంటే తనకెదురైన సమస్యలన్నీ తీరిపోయినట్టే అనిపించింది. మరొక పిశాచి గుండిగనొక దానిని సమాధి మీద బోర్లించి, పండు పండు, వంట పండు అంటూ బెత్తంతో దాని మీద 3 సార్లు కొట్టింది. తరువాత గుండిగ ఎత్తగానే దాని కింద ఘుమఘుమలాడుతూ ఎన్నో పిండి వంటలు. బుట్ట కన్నా గుండిగ లాభసాటిగా తోచింది సూర్యానికి. ఇంకొక పిశాచం ఒక కుండను సమాధి మీద పెట్టి, కావాలి పాలు అంటూ బెత్తాన్ని కుండ చుట్టూ తిప్పింది. కుండ నిండా చక్కటి పాలు. గుండిగ కన్నా కుండతో మరింత ధనం సంపాదించవచ్చనుకున్నాడు సూర్యం. పిశాచాల నాయకుడు లేచి, నా అనుచరుల్లో ఇంతటి ఘనులున్నారని తెలిసి గుండె పొంగిపోతున్నది. మళ్ళీ అమావాస్య నాడు సమావేశమవుదాం. లోగడ దాచిన వాటి దగ్గరే ఈ 3 అద్భుత వస్తువులని దాచిపెడదాం అంటూ వాటిని తీసుకొని పక్కనే ఉన్న మర్రి చెట్టు త్వరలో పెట్టాడు.
పిశాచాలన్నీ కోలాహలంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. సూర్యం మర్రి చెట్టు దగ్గరకు పోయి దాని తొర్రలోంచి కుండను బయటికి తీశాడు. దాని కింద అతడికి గుండిగా కనిపించింది. దాన్ని బయటికి తీశాడు. తరువాత బుట్టను, దాని అడుగున ఉన్న పిల్లన గ్రోవిని, చెప్పులను, చేటను, బెత్తాన్ని, గంటను బయటకు తీశాడు. వాటన్నింటినీ ఎలా తీసుకుపోవడమా అని అతడు ఆలోచిస్తూ ఉండగా తొర్ర అడుగున ఒక గోనె సంచి కనిపించింది. సూర్యం ఆత్రంగా దాన్ని పైకి తీసి అద్భుత వస్తువులన్నిటినీ అందులో వేశాడు. తరువాత అక్కడ దొరికిన ఒక తీగతో గోనె మూతిని బిగించి కట్టి దాన్ని భుజానికి ఎత్తుకోబోయి తెల్లబోయాడు. అద్భుత వస్తువులతో నిండిన ఆ గోనె కాస్త అదృశ్యమైపోయింది. సూర్యం పిచ్చివాడిలా దిక్కులు పరికిస్తూ ఉండగా ముసలి పిశాచం అక్కడికి వచ్చి, జరిగినదంతా చూశాను. నేను పాడుబడిన బావి దగ్గర నిన్ను చూసినప్పుడు నిరాశ పిశాచం నిన్ను ఆవహించి ఉన్నది. నీలో ఆశ అనే కొత్త ఊపిరి పోసి నీ చేత ఆత్మహత్యా ప్రయత్నం మాన్పించడానికి నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను. అయితే ఇక్కడ నిన్ను నిరాశ పిశాచం వదిలిన అత్యాశ అనే పిశాచం పట్టుకున్నది. అందువల్లనే అన్ని అద్భుత వస్తువుల్ని సొంతం చేసుకోవాలన్న ఆరాటంలో ఏ ఒక్కదాన్ని నీదిగా చేసుకోలేకపోయావు అన్నది. అవును, నిజమే. మరి ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగాడు సూర్యం. మనిషికి పట్టుదల ఆవహిస్తే ఎన్ని అద్భుతాలైనా చేయగలడు. నువ్వు కూరగాయలు పండించలేవా? పిండి వంటల వ్యాపారం చెయ్యలేవా? ఇన్ని గేదెలను పెట్టుకొని వాటి పాలు అమ్మి కుటుంబాన్ని పోషించలేవా? ఆలోచిస్తే బ్రతకడానికి ఎన్ని మంచి మార్గాలు లేవు అని ముసలి పిశాచం అదృశ్యమైంది. ఆ మాటల్లోని సత్యాన్ని గ్రహించిన సూర్యం కొత్త ఉత్సాహంతో ఇంటికేసి బయలుదేరాడు. ధన్యవాదాలు.